వెల్కమ్ టు మార్క్స్ ఎంట్రీ యాప్. మార్క్స్ ఎంట్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ట్యాబ్లో లీప్ యాప్ ఓపెన్ చేసి మీ యూజర్ ఐడితో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ ఎంట్రీ ఐకాన్ మీద క్లిక్ చేయండి. యూజర్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యాడ్ కంట్రోల్ బండిల్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ట్యాబ్ కెమెరా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. కంట్రోల్ బండిల్ స్లిప్లో ఉన్న క్యూఆర్ కోడ్ కానీ బార్కోడ్ కానీ స్కాన్ చేయండి. ఇప్పుడు డాష్ బోర్డ్లో కంట్రోల్ బండిల్ నెంబర్ యాడ్ అవుతుంది. డాష్ బోర్డ్లో నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ ప్రజెంట్ 0 ఉన్నాయి. తర్వాత కంట్రోల్ బండిల్లో ఉన్న అన్ని ఆన్సర్ బుక్స్ క్యూఆర్ కోడ్ కానీ బార్కోడ్ కానీ 1 by 1 రీడ్ చేయాలి. ఇప్పుడు 2 ఆన్సర్ బుక్లెట్స్ రీడ్ చేశాము. స్క్రిప్ట్ కౌంట్ 2గా అప్డేట్ అవుతుంది. ఈ విధంగా బండిల్లో ఉన్న అన్ని ఆన్సర్ బుక్స్ క్యూఆర్ కోడ్ కానీ బార్కోడ్స్ కానీ రీడ్ చేయాలి. ఇప్పుడు అన్ని స్కాన్ అయిన తర్వాత డాష్ బోర్డ్లో చూపించిన నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ కౌంట్ కంట్రోల్ బండిల్లో ఉన్న స్క్రిప్ట్స్ కౌంట్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ చూపించిన విధంగా 20 మీద మ్యాచ్ చేసుకోండి. ఆ కంట్రోల్ బండిల్కి సంబంధించిన చీఫ్ ఎగ్జామినర్ నంబరు, అసిస్టెంట్ ఎగ్జామినర్ నంబరు ఎంటర్ చేయాలి. ఇప్పుడు చీఫ్ ఎగ్జామినర్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాము. అలాగే అసిస్టెంట్ ఎగ్జామినర్ నెంబర్ కూడా ఎంటర్ చేసి గ్రీన్ టిక్ మార్క్ని క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒక కంట్రోల్ బండిల్ని ఆన్సర్ బుక్స్తో సక్సెస్ఫుల్గా మ్యాప్ చేశాము. ఇది మ్యాపింగ్. కంట్రోల్ బండిల్ని ఆన్సర్ బుక్స్తో మ్యాపింగ్ చేయడం అయింది. తర్వాత ఈ బండిల్ని వాల్యుయేషన్కి ఇవ్వాలి. ఈ విధంగా మీకు ఇవ్వబడిన అన్ని బండిల్స్ని మ్యాప్ చేయాలి. అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆన్సర్ స్క్రిప్ట్స్ వాల్యుయేషన్ చేసి చీఫ్ ఎగ్జామినర్ వెరిఫికేషన్ అయిన తర్వాత మార్క్స్ ఎంట్రీ స్టార్ట్ చేయాలి. ఇక్కడ మార్క్స్ ఎంట్రీ బటన్ ఉంది కదా, దాని మీద మార్క్స్ ఎంట్రీ చేయడానికి మార్క్స్ ఎంట్రీ బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత స్కాన్ ఆన్సర్ బుక్ క్యూఆర్ ఆర్ బార్కోడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. స్కాన్ ఆన్సర్ బుక్లెట్ క్యూఆర్ ఆర్ బార్కోడ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఆన్సర్ బుక్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ కానీ బార్కోడ్ కానీ ఈ విధంగా స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత ఈ విధంగా మార్క్స్ ఎంట్రీ గ్రిడ్ డిస్ప్లే అవుతుంది. క్వశ్చన్ నెంబర్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ నెంబర్ బ్యాక్గ్రౌండ్ ఎల్లోలో చూపిస్తుంది. ఇప్పుడు మార్క్స్ని ఆన్సర్ బుక్లో చూసి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ ఎగ్జామినర్ గారు 8 మార్కులు అవార్డ్ చేశారు. వీటిని మనం ట్యాబ్లో ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఇందులో 8 మార్కులు అవార్డ్ చేశారు ఆన్సర్ బుక్లో. ఇందులో ట్యాబ్లో ఒకటి ఆకి 2 మార్క్స్, 2 మార్క్స్, ఈ 2 మార్క్స్, ఈ 2 మార్క్స్. అక్కడ పక్కన రైట్ సైడ్ ఉన్న కీబోర్డ్లో మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మార్క్స్ మీకు ఇందులో అవార్డ్ అవుతాయి. ట్యాబ్లో మీకు ఎంటర్ అవుతాయి. మీకు పక్కన ఇవన్నీ స్టూడెంట్ ఆన్సర్ చేయలేదు కాబట్టి దానికి మీరు ఎన్ఏ అని టైప్ చేయండి. ఎన్ఏ అని క్లిక్ చేయండి. రూ మొత్తం ఎన్ఏ అని టైప్ చేశారు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. అట్లా మీరు క్వశ్చన్ వైజ్ ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా అన్ని క్వశ్చన్స్కి మనం మార్క్స్ ఎంట్రీ చేసాము. ఇలానే చేయాలి. తర్వాత అటెంప్ట్ చేయని క్వశ్చన్స్కి ఎన్ఏ అని మీరు ఎంట్రీ చేయాలి. తర్వాత సపోజ్ క్వశ్చన్ నెంబర్ 7కి 3.5 మార్క్స్ యాడ్ చేయాలి, ఎంటర్ చేయాలి. కానీ ఇక్కడ 4 అయినాయి కాబట్టి దీన్ని 3.5 ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ 7ని సెలెక్ట్ చేసి ఎల్లో కలర్లో సెలెక్ట్ అయింది కదా, దీనికి ఫస్ట్ 3 మార్క్స్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ 7 క్వశ్చన్ దగ్గరికి వచ్చి ఎల్లో కలర్లో హైలైట్ అయ్యి చూడండి. 7 దగ్గరికి వచ్చి అక్కడ 0.5 మార్క్స్ మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్లో మార్క్స్ క్యాలిక్యులేటర్ దగ్గర ఉన్నాయి. 0.5 మార్క్స్ క్లిక్ చేయండి. 3.5 మార్క్స్ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇన్ కేస్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే 8A 8B 8A 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 చాయిస్ క్వశ్చన్స్ ఉంటే, ఒకవేళ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే
క్యాండిడేట్ 2 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే 8A 8B రెండింటిని అటెంప్ట్ చేసినప్పుడు అప్లికేషన్ బెస్ట్ మార్క్స్ రెండిట్లో ఏది బెస్ట్ మార్క్స్ అయితే అది బెస్ట్ మార్క్స్ రెండిట్లో తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 8Aలో 8 మార్కులు వేశారు అసిస్టెంట్ ఎగ్జామినర్ గారు, 8Aలో 6 మార్కులు వేశారు. ఆటోమేటిక్గా అప్లికేషన్ 8 తీసుకుంటుంది మీకు. అందుకే ఏది తీసుకుంటుందో అది గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది. ఒక క్వశ్చన్ నెంబర్ నుండి ఇంకో క్వశ్చన్ నెంబర్కి మూవ్ అవ్వడానికి లెఫ్ట్ యారో రైట్ యారో బటన్స్ ఉన్నాయి. దాంతో కూడా మీరు మూవ్ కావచ్చు. ఇక్కడ చూపించే విధంగా లెఫ్ట్ యారో రైట్ యారో కూడా మూవ్ అవ్వచ్చు. స్టూడెంట్ అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎన్ఏ మార్క్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి మార్క్స్ కానీ ఎన్ఏ కానీ కంపల్సరీగా ఎంటర్ చేయాలి. సో ఏది కూడా మీకు బాక్స్ ఖాళీగా ఉండకూడదు. మార్క్స్ బాక్స్ ఎన్ఏ అన్నా ఎంట్రీ చేయాలి, మార్క్స్ అన్నా ఎంట్రీ చేయాలి కంపల్సరీ. అప్పుడు మాత్రమే మీకు ప్రివ్యూ బటన్ మీకు ఎనేబుల్ అవుతుంది. ప్రివ్యూ బటన్ ఉంది కదా మనకి, ఆ ప్రివ్యూ బటన్ ఎనేబుల్ అవుతుంది. ఈ క్వశ్చన్స్కి ఎంట్రీ కంప్లీట్ అయిన తర్వాత బెస్ట్ మార్క్స్ కన్సిడర్ చేసి రో వైజ్ టోటల్స్ క్వశ్చన్ నెంబర్ 1 to 10 ఇక్కడ మీకు చూపించిన విధంగా 63, 11 to 20 రో వైజ్ టోటల్ 18, 21 to 30 క్వశ్చన్స్ 8 ఇట్లా మీకు రో వైజ్ టోటల్ కూడా ఇవ్వబడినాయి అప్లికేషన్లో. అలానే గ్రాండ్ టోటల్ మార్క్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూపించిన విధంగా గ్రాండ్ టోటల్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 92, ఇక్కడ 92 మార్క్స్ మీకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూపించిన విధంగా పార్ట్ 2లో 92 మార్క్స్ అవార్డ్ చేశాము. అసిస్టెంట్ ఎగ్జామినర్ అవార్డ్ చేశారు మా 92 మార్క్స్. ఇక్కడ 92 మార్క్స్ మన ట్యాబ్లో కూడా 92 మార్క్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇలా మీరు చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ టాలీ అవ్వకపోతే ట్యాబ్ ఎంట్రీలో మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేయండి. ట్యాబ్ ఎంట్రీలో కరెక్ట్గా ఉండి అసిస్టెంట్ ఎగ్జామినర్ గారు కానీ మిస్టేక్ చేసి ఉంటే అది అసిస్టెంట్ ఎగ్జామినర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనతో కరెక్ట్ చేయించి ఆన్సర్ బుక్లెట్లో చీఫ్ ఎగ్జామినర్ గారితో రెక్టిఫై చేయించాలి. ట్యాబ్లో డిస్ప్లే అయిన గ్రాండ్ టోటల్ మార్క్స్ ఆన్సర్ బుక్లెట్ పార్ట్ 2లో ఉన్న గ్రాండ్ టోటల్ మార్క్స్ టాలీ అయిన తర్వాత మాత్రమే ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేసే ముందు కంపల్సరీగా టాలీ చేసుకోండి. టోటల్ ట్యాబ్లో ఉన్న మార్క్స్ పార్ట్ 2లో ఉన్న మార్క్స్ టాలీ చేసుకోండి. మార్క్స్ ఎంట్రీ మాడిఫై చేయాలి అంటే క్యాన్సిల్ అండ్ మాడిఫై మీద క్లిక్ చేయండి. అన్నీ కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒక్కసారి కన్ఫర్మ్ చేసిన తర్వాత మార్క్స్ ఎడిటింగ్ ఉండదు. కన్ఫర్మ్ చేసే ముందే మీరు అన్నీ కరెక్ట్ ఉన్నాయో చూసుకోవాలి. ఒకసారి కన్ఫర్మ్ చేసినాక మీకు మార్క్స్ ఎంట్రీ ఉండదు. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆన్సర్ బుక్ పార్ట్ 2ని ఈ విధంగా టోటల్ కవర్ అయ్యేటట్టుగా స్కాన్ చేయాలి. ఆన్సర్ బుక్లెట్ పార్ట్ 2ని స్కాన్ చేయాలి. మీకు ఈ విధంగా కెమెరా ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయగానే మీకు కెమెరా ఆన్ అవుతుంది. ఇప్పుడు పార్ట్ 2ని మొత్తం స్కాన్ చేయండి. ఈ విధంగా మీకు టోటల్ కవర్ అయినాక వస్తుంది. ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే రీస్కాన్ బటన్ మీద కూడా క్లిక్ చేయొచ్చు. కరెక్ట్ అయ్యేదాకా చూసుకొని రీస్కాన్ బాగానే స్కాన్ అయింది అనుకుంటే కన్ఫర్మ్ అండ్ అప్లోడ్ మీదే క్లిక్ చేయండి. అయితే ఇక్కడ మీకు ఒకటి కన్ఫర్మ్ అండ్ అప్లోడ్ దగ్గర మనము పార్ట్ 2లో మెన్షన్ చేసిన సీరియల్ నెంబర్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆన్సర్ బుక్లెట్ మీద ఉన్న సీరియల్ నెంబర్ చూపిస్తాను చూడండి మీరు. ఆన్సర్ బుక్లెట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 నెంబర్ ఉంది ఆన్సర్ బుక్లెట్ మీద. ఇదే 7 నెంబర్ మీరు ట్యాబ్లో కూడా ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. స్కాన్ అయిన తర్వాత ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ 7 మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఒక ఆన్సర్ బుక్లెట్ మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ ఆన్సర్ బుక్లెట్ మార్క్స్ ఎంట్రీ చేయడానికి స్కాన్ ఏబీ క్యూఆర్ ఆర్ బార్కోడ్. నెక్స్ట్ ఆన్సర్ బుక్లెట్ మార్క్స్ ఎంట్రీ చేయడానికి స్కాన్ ఏబీ క్యూఆర్ ఆర్ బార్కోడ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మిగతా ఆన్సర్ బుక్లెట్స్ మార్క్స్ అన్ని ఎంట్రీ చేయాలి. మీరు ప్యారల్గా డిఫరెంట్ బండిల్స్కి సంబంధించిన ఆన్సర్ బుక్లెట్ మార్క్స్ ఎంట్రీ కూడా చేయవచ్చు. ఒక కంట్రోల్ బండిల్కి సంబంధించిన అన్ని ఆన్సర్ బుక్స్ మార్క్స్ ఎంట్రీ అయిన తర్వాత మాత్రమే కంట్రోల్ బండిల్ టోటల్ మార్క్స్ డిస్ప్లే అవుతాయి. డాష్ బోర్డ్లో కంట్రోల్ బండిల్ వైజ్ ఎన్ని స్క్రిప్ట్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని స్క్రిప్ట్స్ పెండింగ్ ఉన్నాయి అనేది కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము 1 కంప్లీట్ చేసాము 20 బుక్లెట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రోల్ బండిల్ 1 2 3 4 5 6 7 8 అనే కంట్రోల్ బండిల్కి టోటల్ స్క్రిప్ట్స్ 20 ఉంటే ఒక్క స్క్రిప్ట్కి మనం ఆన్సర్ ఎంట్రీ కంప్లీట్ చేసాము. టోటల్ 19 ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేయాలి. ఈరోజు మీరు కంప్లీట్ చేసుకునేట్టుగా చూడాలి. కంప్లీట్ ఒక బండిల్ కంప్లీట్ చేసుకునే విధంగా ఈరోజు ప్లాన్ చేసుకోవాలి మీరు.
డాష్ బోర్డు కంట్రోల్ బండి వైజ్ ఎన్ని స్క్రిప్ట్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని స్క్రిప్ట్స్ పెండింగ్ ఉన్నాయి కూడా మీకు టాలీ చేసుకుంటారు. మార్క్స్ ఎంట్రీ యాప్ యూజ్ చేయనప్పుడు కంపల్సరీగా లీప్ యాప్ నుంచి లాగౌట్ అయిపోవాలి.